Hi guys, this is Balaji, 24 years experience in ITBT. My goal is to live in a hole. ఏదో ఒక బొక్కలో బతికేయడం అనమాట. ఈ 20 years ITBT వర్క్షాప్లో నాకు ఒకటే అర్థమైంది. చిన్న వాడికి ప్రాబ్లమ్స్ అనేవి కామన్. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, ట్రావెలింగ్. రీసెంట్గా బెంగళూరులో F1 కార్ ఈవెంట్ జరిగింది. దానికి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను. నాకు పర్సనల్గా బైక్స్ అన్న కార్స్ అన్న చాలా ఇష్టం. ఆ కార్ షోకి వెళ్ళలేదని చెప్పి బాధపడుతూ రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్ అయితే వచ్చింది. స్క్రోల్ చేస్తుంటే ఆటోమొబైల్ రిలేటెడ్ కాబట్టి నేను చాలా ఎగ్జైట్ అయిపోయి బ్లాబ్లా అయితే బుక్ చేసేసాను. ఇంకా వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఆ కార్ మ్యూజియం విజిట్ చేద్దామని చెప్పి మైసూర్ అయితే బయలుదేరిపోయాను. ఈ మ్యూజియం అయితే బెంగళూరు నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంది. రీసెంట్ డేస్లో బ్లాబ్లా అయితే చాలా యూజ్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తుంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఆయనకి మరదలు అవుతుందేమో. అడగగానే కార్ అయితే చేతిలో పెట్టేశాడు. ఏమో చూస్తే టామ్ క్రూజ్ మాదిరి సర్కస్ అయితే చేస్తుంది హైవేలో. నా డెస్టినేషన్ వెళ్ళేదాకా నాకైతే డౌట్గానే ఉంది సేఫ్గా దిగుతానో లేదో అని. ఎలాగోలా నా డెస్టినేషన్కి అయితే నేను సేఫ్గా రీచ్ అయిపోయాను. ఇప్పుడు వెనక కనిపించేదే పయానా కార్ మ్యూజియం. ఫ్రంట్ నుంచి చూస్తే దీని కన్స్ట్రక్షన్ టైర్ షేప్లో ఉంటుంది. ఈ మ్యూజియంలో వచ్చేసి వింటేజ్ కార్స్ నుంచి మోటార్స్ కార్స్ వరకు చూడొచ్చు. అంతేకాకుండా వాటి యొక్క ఎవాల్యుయేషన్ ఎలా జరిగిందో కూడా తెలుసుకోవచ్చు మనం. లోపలికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ కొట్టేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూసారు కదా గ్లిమ్స్, ఒక ఐడియా అయితే వచ్చేస్తుంటుంది మీకు. వెల్కమ్ బ్యాక్ టు పయానా మ్యూజియం. సో ఇక్కడ వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అండ్ రెస్టారెంట్స్ ఇంకా వాష్రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో లోపల ఎంట్రీ పాస్ అయితే 50 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యూజియం గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్న టికెట్ కౌంటర్లో మనం టికెట్ అయితే తీసుకుందాం. సో లోపల వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి. సో ఎంట్రన్స్లోనే కారు ఒకటి అయితే చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి వీరేంద్ర హెగ్డే గారి కారు. వీరేంద్ర హెగ్డే గారు ఎవరంటే ఈ మ్యూజియం యొక్క ఫౌండర్ అన్నమాట. సో ఇందాక తీసుకున్న టికెట్ వచ్చేసి ఇక్కడైతే చెక్-ఇన్ చేసుకోవాలి మనం. సో చెక్-ఇన్ అయిపోయాక అయితే మీకు అయితే వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం ఒక ఆడిటోరియం మాదిరి కనిపిస్తుంటుంది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కారుకు సంబంధించిన పార్ట్స్ అన్నీ పెట్టున్నారు, చాసిస్, ఇంజన్ అలాంటివి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 10,000 BC నుంచి ప్రెజెంట్ ఇప్పుడు వరకు మనకి టైర్స్ అనేవి ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయని చెప్పి
చూడొచ్చు. ఫ్లో చార్ట్ కూడా ఒకటి ఇచ్చినారు. ఇవన్నీ ఓల్డ్ మోడల్ బుల్లెట్ కార్ట్స్ ఇంకా రిక్షా అన్నమాట. ఫస్ట్ మ్యాన్మేడ్ కార్ ఇదే అనుకుంటా. (1925) అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఇయర్. సో ఇది వచ్చేసి ఏదో ప్రెసిడెంట్ కంపెనీ నుంచి ఒక కార్ అయితే మనం చూడొచ్చు. దీని మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి 1929. దీని యొక్క స్పీడ్ ఇంకా హార్స్ పవర్ ప్లస్ ఇంజన్ టార్క్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫార్డ్ కంపెనీ, మనందరూ తెలిసిందే. లోగో చూడండి ఎలా ఉందో. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. సో పక్కనే వచ్చేసి మోరిస్ కంపెనీ నుంచి ఒక కారు. సో దీని డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. డిజైన్ చూస్తుంటే బాగా ఉంది. ఈ కార్ అయితే మాత్రం హెవీగా ఉంది. అసలు మినిమం ఒక 4-5 మీటర్స్ అయినా ఉంటుంది. దీని డిజైన్ కూడా చూడటానికి బాగా ఉంది. ఇది వచ్చేసి మైసూర్ మహారాజా వాడిన కార్ అనమాట. వాళ్ళ ఫోటోలు కూడా వెనకాల ఉన్నాయి. ఇదంతా ఒక కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1949 మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత పక్కనే వాష్రూమ్స్ అనేవి ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. ఫేస్ వాష్ చేసుకొని బైక్స్కి అయితే వెళ్ళిపోదాం. సో బైక్స్ మీరు చూసుకున్నట్టయితే ఓల్డ్ మోడల్ బైక్స్ మ్యాక్సిమం బజాజ్ నుంచి ఉంటాయి అన్నీ. ఏదో కొత్త కంపెనీ ఒకటి కనిపించింది, రాజ్దూత్ అంట. బుల్లెట్ మోడల్లో ఉంది. యమహా RX 100, తర్వాత బజాజ్. ఇది చూడండి, ఇదైతే మాత్రం ట్రంప్ అయితే నాకు తెలుసు. ఈ బైక్ మాత్రం ఇప్పుడే చూడటం. ట్రంప్ నుంచి ఒక బుల్లెట్. తర్వాత ప్యారిస్ బ్యాక్గ్రౌండ్తో ఒక కార్ అయితే పెట్టున్నారు ఇక్కడ. దాని యొక్క స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇండియా మేడ్ కారు, హిందుస్థాన్ కంపెనీ. 1952లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది కూడా చూడడానికి బాగుంది. పక్కనే ఇంకా అదే కంపెనీ తోటి కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనం చూడంగానే గుర్తుపట్టేస్తాం, అంబాసిడర్. సేమ్ కంపెనీ, హిందుస్థాన్ కంపెనీ, ఇండియన్ మేడ్. ఇప్పుడు చూసుకుంటే నెంబర్ ప్లేట్లు కూడా ఒక రకంగా ఉన్నాయి, ఏదో కొత్తగా. 1961 మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కార్ వచ్చేసి మల్టీ కలర్లో వచ్చింది. ఇది వచ్చేసి చెవర్లెట్ అనుకుంటా. చెవర్లెట్ లోగో కూడా హెవీగా ఉంది అసలు. ఇది ఏరోప్లేన్ మోడల్లో 1955లో మ్యానుఫ్యాక్చర్ అయింది. సో చెవర్లెట్లోనే ఇంకోటి ఇంపాలా, అండ్ అమెరికన్ క్లాసిక్ అండ్ పాపులర్ మూవీ కార్ అనమాట. మ్యాక్సిమం మూవీస్లోనే చూస్తాం ఈ కారు. చాలా మూవీస్లో చూస్తుంటాం. నాకైతే ఈ కారు చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో చెప్పడం కాదు, చూపిస్తా, మీరే చూడండి. ఎవరు చూసినా చూడకపోయినా
ఈ కార్ అయితే ఫస్ట్ బయటకు తీసుకుని వెళ్ళిపోయి అలా కనిపించిన డివైడర్ ఎక్కిచ్చేసి తర్వాత ఒకే ఒక కాల్ చేయాలని ఉంది. ஏய் கண்ணுக்குட்டி, நம்ம இன்னொரு லாங் டிரைவ் போலாமா? డినాడి రెడిషా అలే దుష్మని చిందఫో అలే డిసా డినా 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 రే డినాడి రెడిషా అలే అబ్బా చేసి ఇలా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే మీకు ఈ కార్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి మీకు ఇలానే అనిపించుంటుంది. తర్వాత వచ్చేసి ఒక బగీ, నెక్స్ట్ వచ్చేసి ముంబై చాయ్ వాళ్ళ ట్యాక్సీ మోడల్లో ఒక అంబాసిడర్, తర్వాత టాటా కంపెనీ నుంచి 1973 మోడల్లో పుష్ప లారీలు, ఒక మూవీలో మోడల్స్ ఉన్నట్టు 2 లారీలు అయితే ఉన్నాయి మనకి. సో పాతకాలంలో ఇలాంటి హెవీ లోడ్ ఎత్తుకొని వెళ్ళేదానికి 20 లారీలు యూజ్ చేస్తారనమాట. పక్కన చూసుకున్నట్టయితే ఒక మిలిటరీ లారీ టైప్ ఒకటి ఉంది. ఈ లారీ యొక్క టైర్సే నా అంత హైట్ ఉన్నాయి. దీని తర్వాత అన్నీ మనం మోటార్ కార్స్ అన్నీ చూడొచ్చు. ఇది వచ్చేసి జాగ్వార్, తర్వాత అలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కార్ అయితే కనిపించింది. దీని కంపెనీ వచ్చేసి మజ్డా, చూడ్డానికి భలే ఉంది. తర్వాత ఒక వ్యాన్ అయితే కనిపించింది, మంచి డిజైన్ అయితే వేస్తున్నారు. నాకు ఈ వ్యాన్ చూడంగానే స్కూబీడూలో మిస్టరీ వ్యాన్ మాదిరి అనిపించింది. తర్వాత మనం మూవీలో చూసినట్టు ఒక కార్ అన్న మోడల్లో ఉంది, బెంజ్ కంపెనీ. ఈ కార్ చూడండి, ఈ కార్ వచ్చేసి ఈవీ కార్ అనమాట. నాయనా మాదిరి ఉంది చూడటానికి అయితే. తర్వాత ఓల్డ్ మోడల్ జేసీబీ. లాస్ట్లో మంజుషా మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ. అన్ని కార్స్ అన్ని మెషిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆర్కిటెక్చర్స్ ఇంకా మ్యాన్ మేడ్ ఐటమ్స్ అనేవి మనం చూడొచ్చు ఇక్కడ. చూడండి, పాత కాలంలో యూజ్ చేసే మాస్క్లు, కొన్ని ఐటమ్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా కెమెరా, ఇంకా గన్ లాగా ఉండే కెమెరా, ఇంకా 4 వేల సైజులో ఉన్న ఎయిర్ బాక్స్, ఆర్కెస్ట్రా, మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఉంది, ఇంకా వీడియో కెమెరా, అప్పట్లో తీసుకున్న ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ వ్యాయామశాల అని చెప్పేసి ఒకటి ఉంది. ఇవన్నీ పార్ట్ 2లో మనం చూద్దాం. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒక బ్యాచ్ అయితే ఇన్స్టా రీల్స్ అయితే చేస్తూ ఉన్నారు, చూసేయండి మీరు కూడా. సో అంతే గైస్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందని. అండ్ నేనైతే 2వ సారి వెళ్ళడం లోపలికి. ఫస్ట్ టైం నార్మల్గా వెళ్ళాను, తర్వాత వీడియో తీసి పెట్టాను. సో ఫైనల్గా టైం అయితే అయిపోయింది, నైట్ అయితే అయిపోయింది. లోపల అయితే చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లో వీడియో అయితే తీసుకుంటే అందరు చూస్తూ ఉన్నాను. ఆ రీల్స్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడైతే వెళ్ళారు.
వీడియో కూడా షేర్ చేసుకున్నారు అనమాట నా దగ్గర నుంచి. సో ఇంకా లోపలైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని వీడియోలు అయితే చూపించలేదు. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా వచ్చి విజిట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఫైనల్గా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీ కూడా మీ ఫ్రెండ్స్ ఇచ్చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ మైసూర్లో ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి కూడా. మైసూర్ ప్యాలెస్ అని, ప్లస్ ఇంకా పార్కులన్నీ ఉన్నాయి. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటా. బాయ్, పీస్.